సిస్టమ్ వర్క్ నేర్చుకొని ఎక్కడైనా జాబ్ చేయాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. సిస్టమ్ అంటే కంప్యూటర్ ఆపరేటింగ్ చేయడం అనేది తెలియని వాళ్ళు, ఎక్కడైనా కోచింగ్ సెంటర్కి వెళ్ళి కంప్యూటర్ నేర్చుకొని జాబ్ చేయాలనే ఉద్దేశం ఉన్న వాళ్ళు ఈ వీడియో అనేది యూజ్ అవుతుంది. ఇక్కడ ఈ వీడియోలో వచ్చేసరికి నాకు కంప్యూటర్ అనేది స్టార్టింగ్ నుంచి అంటే ఓపెన్ చేయడం ఎలాగా, క్లోజింగ్ ఎలా చేయాలి, మౌస్ అనేది ఎలా ఆపరేటింగ్ చేయాలి, కీబోర్డ్ అనేది ఎలా ఆపరేటింగ్ చేయాలి అన్న పాయింట్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ ఈ ఫండమెంటల్స్ ఏమైనా తెలిసిన వాళ్ళైతే ఈ వీడియోని స్కిప్ చేయొచ్చు. అసలు ఏమీ రాదు, జీరో నాలెడ్జ్ అన్న వాళ్ళు ఈ వీడియోని కంటిన్యూ చేసి చూడొచ్చు. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీరు ఇంకో 10 మందికి షేర్ చేయండి, వాళ్ళకి కూడా యూజ్ఫుల్ అవుతుంది. ఇక్కడ స్టార్టింగ్ ల్యాప్టాప్ అనేది ఎలా ఓపెన్ చేయాలో చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ కార్నర్లో పవర్ బటన్ అనేది ఉంటుంది. ఈ పవర్ బటన్ అనేది ప్రెస్ చేస్తే మనకి ల్యాప్టాప్ అనేది ఓపెన్ అవుతుంది. సిస్టంలో వచ్చేసరికి ఇంక వేరుగా ఉంటుంది, అది కూడా చూపిస్తాను మీకు. ఇలా పవర్ బటన్ ప్రెస్ చేయగానే మనకి సిస్టమ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ ఎంటర్ బటన్ అనేది ప్రెస్ చేస్తే మనకు సిస్టమ్ అనేది ఆన్ అవుతుంది. చూడండి, ఈ విధంగా సిస్టమ్ ఆన్ అవుతుంది. స్టార్టింగ్ మౌస్ అనేది ఎలా ఆపరేటింగ్ చేయాలో చూపిస్తాను. జనరల్గా మౌస్ అనేది ఈ విధంగా ఉంటుంది చూడండి. ఇందులో 2 బటన్స్ ఉంటాయి, ఫింగర్స్తో ఈ విధంగా అనేది పెట్టుకోవాలి. ఫస్ట్ ఇది లెఫ్ట్ మౌస్ బటన్, రైట్ మౌస్ బటన్, ఇది మధ్యలో ఉన్నది స్క్రోల్ బటన్ అండి. మనం పేజ్ అనేది అప్ డౌన్ ఇట్లా మూవ్ చేసుకోవడానికి ఇది యూజ్ అవుతుంది. ఫస్ట్ అయితే ఇట్లా పట్టుకుంటాం మన మౌస్ని, తర్వాత దీని గురించి మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను. చూడండి, కీబోర్డ్ అనేది ఈ విధంగా ఉంటుంది. కీబోర్డ్లో వచ్చేసరికి A to Z ఆల్ఫాబెటికల్ లెటర్స్ ఉంటాయి. నెక్స్ట్ 0 to 9 నంబర్స్ అనేది ఉంటాయి. వాటితో పాటుగా కొన్ని ఫంక్షనల్ కీస్ ఉంటాయి. F1 నుంచి F12 వరకు ఫంక్షనల్ కీస్ ఉంటాయి. దాంతోపాటుగా కొన్ని షార్ట్ కట్ కీస్ ఉంటాయి. అవనేది ఎలా ఆపరేటింగ్ చేయాలో ఆప్షన్ టు ఆప్షన్ నేను అనేది ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తాను. ఎలా టైప్ చేయాలి, మ్యాటర్ టైప్ చేసేటప్పుడు ఎలా చేయాలి అన్నది చూస్తాను. ఇందులో ఎంటర్ బటన్ ఉంటుంది, బ్యాక్ స్పేస్ ఉంటుంది, షిఫ్ట్, కంట్రోల్, ఆల్ట్, డైరెక్షనల్ కీస్, ఇట్లా చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఏ ఆప్షన్ అనేది దేనికి యూజ్ చేయాలన్నది నీకు ఎక్స్ప్లెయిన్ చేసి టైపింగ్ చేస్తూ చూపిస్తానండి మీకు ఎలా చేయాలన్నది. కంప్యూటర్లో మనము ఏది ఓపెన్ చేయాలన్నా సరే స్టార్ట్ బటన్లోకి వెళ్ళి మౌస్తో ఇక్కడ లెఫ్ట్ మౌస్ బటన్తో క్లిక్ చేయాలండి. ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ సెర్చ్ అనేది కనిపిస్తుంది మనకి. ఇక్కడ టైప్ హియర్ టు సెర్చ్ అని కనిపిస్తుంది కదా, అక్కడ మనం ఏదైతే ఓపెన్ చేయాలో అక్కడ టైప్ చేయాలండి. మనం కీబోర్డ్లో కీస్ అనేది ఏదైనా మ్యాటర్ అనేది టైప్ చేయాలంటే కనుక ఏదో ఒకటి అంటే నోట్బుక్ లాంటిది ఏదో ఒకటి కావాలి. ఇక్కడ మన సిస్టంలో ఏం చెప్తామంటే నోట్ ప్యాడ్ అనేది యూజ్ చేస్తామండి. టైపింగ్ పర్పస్ కోసం మనము నోట్ ప్యాడ్ అనేది ఓపెన్ చేస్తాము. ఇక్కడ NOTEPAD నోట్ ప్యాడ్ అని టైప్ చేయండి. పైన ఇక్కడ మీకు నోట్ ప్యాడ్ అనేది కనిపిస్తుంది. ఆ నోట్ ప్యాడ్ మీద లెఫ్ట్ మౌస్ బటన్ తో క్లిక్ చేయండి. ఈ విధంగా వస్తుంది. స్క్రీన్ అనేది చిన్నగా కనిపిస్తుంది, మీకు పేపర్ అనేది చిన్నగా కనిపిస్తుంది కదా. ఇప్పుడు మొత్తం ఫుల్ స్క్రీన్ రావాలంటే కనుక ఇక్కడ మధ్యలో స్క్వేర్ బాక్స్ లా కనిపిస్తుంది చూడండి, దాన్ని మ్యాక్సిమైజ్ అంటాము. ఆ మ్యాక్సిమైజ్ అనే బటన్ మీద క్లిక్ చేయాలి. ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. మనకి పేపర్ అనేది ఫుల్ స్క్రీన్ మొత్తానికి వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు కీబోర్డ్ లో కీస్ అనేది ఎలా ఓపెన్ చేయాలనేది, ఎలా యూజ్ చేయాలన్నది చెప్తాను. చూడండి, కీబోర్డ్ లో ఇప్పుడు మనము A to Z ఆల్ఫాబెట్స్ అనేది ఉన్నాయని చెప్పాం కదా, ఆల్ఫాబెట్స్ అనేది ఎలా టైప్ చేయాలనేది చూద్దాము. ఇక్కడ ఆల్ఫాబెట్స్ అనేది ఆర్డర్ లో ఉండవండి. ఇక్కడ చూడండి ASDF, మిడిల్ లో వచ్చేసరికి JKL, సెమీకోలన్ ఇట్లా ఉంటది. పైన రోల్స్ QWERSTU, కింద రోలో వచ్చేసరికి ZXCBNM అట్లా ఉంటాయి అన్నమాట. ఇందులో మనం ఫస్ట్ అసలు ఆల్ఫాబెట్స్ అనేది ఆర్డర్ లో రావాలి. అంటే మనం ఎక్కడెక్కడ ఉన్నాయి ఫస్ట్ స్టార్టింగ్ అనేది టైప్ చేసే వాళ్ళకి అక్కడక్కడ ఎత్తుక్కొని గుట్టాల్సి వస్తుంది. అదే టైపింగ్ అనేది ప్రాక్టీస్ ఉన్న వాళ్ళకైతే ఈజీగా టైపింగ్ అనేది చేసుకోవచ్చు. ఫస్ట్ మీరు జనరల్ గా టైపింగ్ అనేది ప్రాక్టీస్ చేయాలంటే ABCDలు అనేది టైప్ చేసుకోవాలండి. ABCDలు ఎక్కడెక్కడ ఉన్నాయో మనకి ఐడెంటిఫికేషన్ అనేది వచ్చేస్తే టైపింగ్ అనేది ఫాస్ట్ గా వస్తుంది.
చూడండి ఫస్ట్ జనరల్ గా నేను ఏబిసిడీలు అనేది టైప్ చేస్తున్నాను. కీబోర్డ్ లో మీరు ఇంకా ఫస్ట్ ఏం చేయొద్దండి, A to Z లెటర్స్ అనేది టైప్ చేయండి. ఫండమెంటల్ ఇదేనండి. ఇది వస్తే కనుక మీకు ఆల్ఫాబెట్స్ అనేది ఎక్కడ ఏమేమి ఉన్నాయో తెలిస్తే టైపింగ్ అనేది చేయడం వస్తుంది. ఫస్ట్ ఇంకా ఎత్తుకొని కొట్టాలంటే లేట్ అవుతుంది. ఫస్ట్ జనరల్ గా ఈ ఒక 10 లైన్స్ అట్లా ఫస్ట్ ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ నేను చూపిస్తాను ఎలా చేయాలో. ABCDEFGHIJKLM. చూడండి ఇప్పుడు M కొట్టపై N వచ్చిందండి. ఇప్పుడు దీన్ని రిమూవ్ చేయాలంటే మీ కీబోర్డ్ లో బ్యాక్ స్పేస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఆ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే N అనేది రిమూవ్ అయిపోతుందండి. MNOPQRSTUVWXYZ ఇట్లా అంటే A to Z అయిపోయిందండి. అక్కడ స్టార్టింగ్ లో చూడండి ఏ అనే లెటర్ అనేది పడలేదండి టైప్ చేసేటప్పుడు. మరి ఏ అనే లెటర్ టైప్ చేయాలంటే మళ్ళీ ఇది మొత్తాన్ని రిమూవ్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ కింద డైరెక్షనల్ కీస్ అనే ఆప్షన్ యారో మార్క్స్ ఉంటుందండి. అప్ యారో, డౌన్ యారో, లెఫ్ట్ టు రైట్ అనే డైరెక్షనల్ కీస్ ఉన్నాయి. ఆ డైరెక్షనల్ కీస్ కి వెళ్ళాలండి. ఇప్పుడు మీరు లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి కాబట్టి లెఫ్ట్ సైడ్ కర్సర్ ఈ విధంగా మూవ్ చేయాలి. స్టార్టింగ్ లో కర్సర్ అనేది ఈ విధంగా వెళ్ళిపోతుంది. అక్కడ ఏ అనే లెటర్ ని టైప్ చేయండి. మళ్ళీ ముందుకు రావాలంటే రైట్ సైడ్ యారోని ప్రెస్ చేయండి, ముందుకు వచ్చేస్తుంది. ఇలా ముందుకు వస్తుంది. మళ్ళీ లైన్ అనేది స్టార్టింగ్ ఏ దగ్గర స్టార్ట్ అవ్వాలండి, నెక్స్ట్ లైన్ అనేది ఏ దగ్గర స్టార్ట్ అవ్వాలి. చూడండి కీబోర్డ్ లోని మళ్ళీ ఎంటర్ బటన్ అనేది ప్రెస్ చేయండి. ఎంటర్ బటన్ అనేది ప్రెస్ చేస్తే లైన్ అనేది కిందకు వచ్చింది. చూడండి కర్సర్ అనేది ఇక్కడ వచ్చింది. మళ్ళీ మీరు నెక్స్ట్ లైన్ టైప్ చేయాలంటే సేమ్ అండి. ఇట్లాగే ప్రాక్టీస్ అయ్యేంత వరకు ఏబిసిడీలే టైప్ చేసుకోండి. EFGHIJKLMNOPQRSTUVWXYZ ఇట్లాగా ఏబిసిడీలను ప్రాక్టీస్ అయ్యేదాకా ఒక 10 లైన్స్ దాకా అదే ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ ఏం చేస్తారంటే మళ్ళీ ఎంటర్ కొట్టండి. ఇప్పుడు అన్ని కూడా స్మాల్ లెటర్స్ టైప్ అయినాయండి. క్యాపిటల్ లెటర్స్ రావాలి. ఇప్పుడు జనరల్ గా ఆటోమేటిక్ గా స్మాల్ లెటర్స్ టైప్ అయినాయి. మరి మీకు క్యాపిటల్ లెటర్స్ అనేది టైప్ చేయాలి అనుకుంటే గనక మీకు కీబోర్డ్ లో క్యాప్ లాక్ అనే ఆప్షన్ ఉంటుందండి. క్యాప్ లాక్ ఆప్షన్ అనేది ఆన్ చేసుకోవాలండి. అది ఆన్ చేసుకొని ఉంటే గనక లెటర్స్ అనేవి క్యాపిటల్ లెటర్స్ అనేది టైప్ అవుతాయి. మీరు టైప్ చేసేటప్పుడు లెటర్స్ క్యాపిటల్ లెటర్స్ అనేది టైప్ అవుతాయి. చూడండి ఒక్కసారి అది కూడా టైప్ చేసి చూపిస్తాను. ఇట్లా క్యాపిటల్ లెటర్స్ అనేది టైప్ అవుతుంది. నెక్స్ట్ ఎంటర్ బటన్ కొడితే కిందకి లైన్ అనేది కిందకి వస్తుంది. సరే అన్ని క్యాపిటల్స్ అన్ని స్మాల్ లెటర్స్ అనేది టైప్ చేసాం. మరి ఇప్పుడు మీరు ఒక క్యాపిటల్ లెటర్ ఒక స్మాల్ లెటర్ స్టార్టింగ్ లెటర్ క్యాపిటల్ రాసుకోవాలి, తర్వాత అన్ని స్మాల్ రాసుకోవాలి అన్న సందర్భంలో టెక్స్ట్ అనేది రాయాలనుకోండి. అలాంటప్పుడు మీరు ప్రతిసారి క్యాప్ లాక్ ఆన్ ఆఫ్ చేయాల్సిన అవసరం లేదండి. దానికి ఇంకొక ఆప్షన్ అనేది యూజ్ చేయొచ్చు. షిఫ్ట్ బటన్ అనేది యూజ్ చేయాలండి. మీ కీబోర్డ్ లో షిఫ్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది చూడండి. షిఫ్ట్ బటన్ పట్టుకొని మీరు ఏదైతే ఈ షిఫ్ట్ యూజ్ చేసేటప్పుడు క్యాప్ లాక్ అనేది ఆఫ్ లో ఉండాలండి. మళ్ళీ క్యాప్ లాక్ ఆన్ లో పెట్టి షిఫ్ట్ యూజ్ చేసండి, మళ్ళీ స్మాల్ లెటరే టైప్ అవుతుంది. క్యాప్ లాక్ అనేది ఆఫ్ లో ఉంచండి. నెక్స్ట్ షిఫ్ట్ పట్టుకొని మీరు ఏ లెటర్ అయితే టైప్ చేయాలో ఆ లెటర్ ని టైప్ చేయండి. చూడండి నేను ఏ టైప్ చేయాలనుకున్నా, షిఫ్ట్ పట్టుకొని ఏ లెటర్ అనేది టైప్ చేయాలి. నెక్స్ట్ షిఫ్ట్ బటన్ ఒక ఫింగర్ తో ప్రెస్ చేయాలి, నెక్స్ట్ లెటర్ ఇంకొక ఫింగర్ తో టైప్ చేయండి. ఇప్పుడు స్మాల్ లెటర్ టైప్ చేయాలి. మళ్ళీ నేను ఏనే టైప్ చేసిన చూడండి, ఒక క్యాపిటల్ లెటర్ ఒక స్మాల్ లెటర్ అనేది టైప్ చేశాను. దాని తర్వాత మధ్యలో కామాలు కానీ ఫుల్ స్టాప్లు కానీ యూజ్ చేస్తుంటాం కదా, కామా అనేది యూజ్ చేయండి. దాని పక్కనే కామాస్ ఉంటాయి. మీకు లెటర్ ఎమ్ పక్కన ఉంటుందండి కామా అనేది. అట్లా ఎమ్ పక్కన కామా ఉంటుంది. కామాలు కానీ పుల్ స్టాప్లు కానీ ఏదైనా ఇచ్చినా సరే మనము స్పేస్ అనేది అంటే గ్యాప్ అనేది రావాలండి. ఆ గ్యాప్ రావాలంటే స్పేస్ బార్ అనేది క్లిక్ చేయండి. పెద్దగా ఉంటుందండి కీబోర్డ్ లో, అది స్పేస్ బార్ అనమాట. ఆ స్పేస్ బార్ అనేది క్లిక్ చేయండి, గ్యాప్ అనేది వస్తుంది. తర్వాత మళ్ళీ ఇంకొక లెటర్ టైప్ చేయాలంటే షిఫ్ట్ పట్టుకొని బి, ఈసారి బి, నెక్స్ట్ మళ్ళీ షిఫ్ట్ వదిలేసి బి కొట్టండి. మళ్ళీ కామా స్పేస్ షిఫ్ట్ సి స్మాల్ లెటర్ కామా షిఫ్ట్ డి స్మాల్ లెటర్
కామా స్పేస్ షిఫ్ట్ పట్టుకొని ఈ మళ్ళీ షిఫ్ట్ వదిలేసి ఈ కొట్టండి, స్మాల్ లెటర్ వస్తుంది. కామా కొట్టాలి, స్పేస్ కొట్టాలి, షిఫ్ట్ ఎఫ్, షిఫ్ట్ వదిలేసి ఎఫ్ కొట్టండి, కామా స్పేస్. ఈ విధంగా టైప్ చేసుకుంటూ వెళ్ళాలి. ఒక క్యాపిటల్ రావాలంటే కనుక షిఫ్ట్ యూజ్ చేయండి, క్యాపిటల్ అవసరం లేదంటే షిఫ్ట్ వదిలేసి కొట్టండి. కామాలు ఫుల్ స్టాప్లు అవన్నీ వచ్చినప్పుడు స్పేస్ బార్ అనేది కామా ఇచ్చిన తర్వాత స్పేస్ ఇవ్వాలండి, స్పేస్ ఇచ్చి కామా కొట్టకూడదు. నెక్స్ట్ హెచ్. ఈ లైన్ అంతా కూడా టైప్ చేసి చూపిస్తాను మీకు. చూడండి ఇక్కడ ఏదైనా మిస్టేక్ పోయింది, మిస్టేక్ పోయినప్పుడు వెంటనే బ్యాక్ స్పేస్ అనేది కొట్టాలి. ఇక్కడ బ్యాక్ స్పేస్ కొడితే అది రిమూవ్ అయిపోతుంది. నెక్స్ట్ కామా స్పేస్ ఐ, జే, కామా స్పేస్. ఇట్లా ఈ విధంగా లైన్ మొత్తం కూడా మీరు టైప్ చేసుకుంటూ వెళ్ళండి. రిమూవ్ చేయాలంటే బ్యాక్ స్పేస్. మీకు ఇక్కడ చెప్పిన ఏంటంటే ఏబిసిడి ఆల్ఫాబెట్స్ ఏ టు జెడ్ అనేది ఎలా టైప్ చేయాలి. లైన్ అనేది కిందకి రావాలంటే గనక ఏ బటన్, ఎంటర్ బటన్ అది ప్రెస్ చేయాలి. రిమూవ్ చేయాలంటే బ్యాక్ స్పేస్. కర్సర్ అనేది ఒక చోట నుంచి ఇంకో చోటకి మూవ్ చేయాలంటే డైరెక్షనల్ కీస్ అనేది చెప్పాను, లెఫ్ట్ టు రైట్, అప్ డౌన్. నెక్స్ట్ క్యాపిటల్ లెటర్స్ రావాలంటే కనుక క్యాప్ లాక్ అనేది యూజ్ చేయాలి. స్మాల్ లెటర్స్ రావాలంటే క్యాప్ లాక్ అనేది ఆఫ్ లో ఉండాలి. ఒక లెటర్ క్యాపిటల్, ఇంకా మిగిలిన రిమైనింగ్ అన్ని కూడా స్మాల్ లెటర్స్ రావాలంటే గనక షిఫ్ట్ యూజ్ చేసి టైప్ చేయాలి. ఇంతవరకు అయితే అయిపోతుందండి ఏబిసిడీలు. స్పేస్ వచ్చేసరికి గ్యాప్ అనేది రావాలంటే గనక స్పేస్ బార్ అనేది యూజ్ చేయాలి. కామాలు పులి స్టాపుల తర్వాత స్పేస్ అనేది యూజ్ చేయాలి, ముందు అనేది యూజ్ చేయకూడదు. ఈ విధంగా యూజ్ చేయొచ్చు. నెంబర్స్ అనేది టైప్ చేయాలంటే గనక మీరు ఇక్కడ పైన 1 2 3లు ఉంటాయి. 1 2 3 4 5 6 7 8 9 ఇట్లా 1 1 0 కొడితే 10 అనేది వస్తుంది. ఇట్లా నెంబర్స్ అనేది నార్మల్ గా టైప్ చేస్తుంటే నెంబర్స్ అనేది వస్తాయి. సరే, ఈ నెంబర్స్ పైన ఇంకొకటి ఉన్నాయి చూడండి, వాటిని సింబల్స్ అంటారు. ఈ సింబల్స్ అనేది రావాలంటే ఎట్ సింబల్ గాని, స్లాష్, అండ్, పర్సంటేజ్ ఇట్లాంటి సింబల్స్, స్టార్, బ్రాకెట్స్ ఇట్లాంటివి ఉన్నాయండి. అయితే ఇప్పుడు జనరల్ గా టైప్ చేసినప్పుడు మీకు 1 2 3 నెంబర్స్ అనేది టైప్ అయినాయి. అయితే నాకు ఎట్ అనే సింబల్ రావాలి, @ సింబల్ అనేది రావాలి. 2 మీద ఉంటుందండి, అది ప్రెస్ చేస్తే చూడండి మనకి 28 అయిపోతుంది. ఇక్కడ 28 అయిపోతుంది. ఎట్ సింబల్ అనేది రావాలంటే అంటే ఒక కీ మీద మీకు 2 ఆప్షన్స్ ఉంటాయి. ఆ ఉన్నట్టు దాని మీద పైన ఉన్న ఆప్షన్స్ అనేది రావాలి అనుకుంటే కనుక షిఫ్ట్ పట్టుకొని ఆప్షన్ కొట్టాలండి. చూడండి, షిఫ్ట్ పట్టుకొని కొడితే @ సింబల్ వచ్చింది. షిఫ్ట్ పట్టుకొని స్లాష్, షిఫ్ట్ పట్టుకొని డాలర్ సింబల్, షిఫ్ట్ పట్టుకుంటే పర్సంటేజ్ సింబల్, ఇట్లా అండు సింబల్, స్టార్, బ్రాకెట్స్. మీకైనా బ్రాకెట్స్ రావాలన్నా ఈ విధంగా అండి, ప్లస్ సింబల్ రావాలన్నా, పైన _ సింబల్ రావాలన్నా సరే షిఫ్ట్ పట్టుకొని ప్రెస్ చేయాలన్నమాట. ఇక్కడ పైన ఒక కీ మీద 2 ఆప్షన్స్ ఉంటే గనక పైన రోలో ఉన్న ఆప్షన్స్ అనేవి రావాలనుకుంటే గనక మీరు షిఫ్ట్ పట్టుకొని యూజ్ చేయాలన్నమాట. ఇందులో ఉన్న ఆప్షన్స్ అయితే అది. నెక్స్ట్ మీకు ఇక్కడ స్పేస్ బార్ కి ట్యాబ్ అనే ఆప్షన్ కూడా ఉంది. ఇక్కడ స్పేస్ బార్ కి ట్యాబ్ అనేది డిఫరెన్స్ ఏందో చెప్తాను చూడండి. స్పేస్ బార్ కొడితే మనకి సింగిల్ గ్యాప్ అనేది వస్తుందండి. ఇక్కడ మీకు కామా తర్వాత స్పేస్ ఇవ్వమన్నాను అంటే స్మాల్ గ్యాప్ మాత్రమే వస్తుంది. మనకి ఎట్ ఏ టైం అంటే ఎక్కువ స్పేస్ అనేది రావాలనుకున్నప్పుడు మాత్రమే ట్యాబ్ అనే ఆప్షన్ అనేది యూజ్ చేయాలండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ చూపిస్తాను. ఈ కర్సర్ అనేది ఇక్కడ క్లిక్ చేశాను, నేను ఇక్కడ స్పేస్ కొట్టానండి. చూడండి స్మాల్ గ్యాప్ వచ్చింది. చూడండి ఇక్కడ కర్సర్ క్లిక్ చేశాను, ఇక్కడ ట్యాబ్ కొట్టాను. చూడండి ఎంత గ్యాప్ వచ్చిందో మీకు అర్థమవుతుంది. అంటే కామాలు ఫుల్ స్టాప్ ఇట్లా వర్డ్ టు వర్డ్ స్పేస్ అనేది, లెటర్ టు లెటర్ గ్యాప్ అనేది రావాలనుకుంటేనే మన స్పేస్ బార్ అంటే ఒక సింగిల్ టైమే యూజ్ చేయాలండి. లాంగ్ ప్రెస్ స్పేస్ బార్ అనేది యూజ్ చేయకూడదు. మీకు అట్లాంటి కండిషన్ లో ట్యాబ్ అనేది యూజ్ చేయాలి. మీకు ఎట్ ఏ టైం ఒకటే స్పేస్ అనేది ఎక్కువ రావాలి అనుకుంటే గనక ట్యాబ్ ఆప్షన్ అనేది యూజ్ చేయండి. అది అలైన్మెంట్ కూడా కరెక్ట్ గా వస్తుందండి. అది కూడా నేను చూపిస్తాను. ట్యాబ్ కి స్పేస్ బార్ కి డిఫరెన్స్ ఏందో చూపిస్తాను. చూడండి, మీరు ఇక్కడ కూడా డేటా ఏదన్నా రాసుకున్నారు, రాసేటప్పుడే మనం క్యాపిటల్ లెటర్స్ యూజ్ చేసుకోండి. ఇక్కడ నేమ్, దాని తర్వాత కోలన్స్ అనేది యూజ్ చేయాలండి. కోలన్స్ అనేవి
మీకు పైన రోలో ఉంటది కాబట్టి ఇక్కడ షిఫ్ట్ పట్టుకొని కొడితే కోలన్స్ అనేది వస్తుంది. నేను ఏదో ఒకటి సంథింగ్ ఏదో ఒక డేటా అనేది రాస్తున్నాను. ఎంటర్. కోలన్. నెక్స్ట్ క్వాలిఫికేషన్. షిఫ్ట్ కోలన్స్. నెక్స్ట్ ఎంటర్. డేట్ ఆఫ్ బర్త్. కోలన్స్ 01 02 ఇట్లా ఉందండి. ఇది చూడండి ఇప్పుడు ఒక ఆర్డర్లో లేదండి. ఇది ఒక ఆర్డర్లో అంటే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ టెక్స్ట్ అనేది కోలన్స్ అనే సెంటర్లో ఉండి రావాలి. చూడండి ఇక్కడ మీరు స్పేస్ కొడితే ఏమవుతుందంటే జిగ్జాగ్ మ్యానర్ అనేది వస్తుంది. ఇట్లాంటి కండిషన్ లో మనము ట్యాబ్ అనేది యూజ్ చేయాలండి. ట్యాబ్ కొట్టండి, ఇట్లా గ్యాప్ అనేది వస్తుంది. నెక్స్ట్ మళ్ళీ కిందకి డౌన్ ఆరో ప్రెస్ చేయండి, టెక్స్ట్ అనేది కిందకి వస్తుంది. నెక్స్ట్ మళ్ళీ డౌన్ ఆరో క్లిక్ చేయండి. చూడండి ఒక ఆర్డర్ లో వచ్చేస్తుందండి ఇది. ఇట్లా మళ్ళీ ఇక్కడ దీనికి కూడా గ్యాప్ కావాలంటే పక్కన ఇట్లా ఇంకొకసారి ట్యాబ్ కొట్టండి. ఇట్లా గ్యాప్ అనేది ఎక్కువ ఇట్లా వస్తుంది. కరెక్ట్ అలైన్మెంట్ కూడా సెంటర్ పార్ట్ లో వస్తుందండి. ఈ విధంగా ఇట్లాంటి కండిషన్ లో మనం ట్యాబ్ అనేది యూజ్ చేస్తాం అన్నమాట. నెక్స్ట్ ఇవి ఫంక్షనల్ కీస్ కొన్ని ఉన్నాయి, కంట్రోల్ ఆల్ట్ ఇవి ఉన్నాయి. ఇవి ఏదంటే ఒక షార్ట్ కట్ కీస్ లో యూజ్ చేస్తాము. నెక్స్ట్ డిలీట్ ఒకటి, ఎస్కేప్ ఒకటి, ఇవన్నీ కూడా నెక్స్ట్ స్టెప్ లో ఇవి అనేది ఎలా యూజ్ చేయాలన్నది చెప్తాను. ఇప్పుడు మెయిన్ అయితే జనరల్ గా మనం టైపింగ్ లో ఏమైతే యూజ్ చేస్తామో అది యూజ్ చేస్తాము. ఇదేంటంటే షార్ట్ కట్ కీస్ లో యూజ్ చేస్తాము. ఇక్కడ క్వశ్చన్ మార్క్స్ ఉంటాయి, గ్రేటర్ దాన్స్, కామాస్, ఫుల్ స్టాప్లు, ఇవన్నీ ఏం చేయాలన్నా సరే పైన రోలో ఉన్నాయి కాబట్టి షిఫ్ట్ అనేది యూజ్ చేయాలండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, ఒక 10 మెంబర్స్కి షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూజ్ఫుల్గా ఉంటుంది. థ్యాంక్ యూ. ఒకవేళ నేను చేసే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్గా రావాలి అనుకుంటే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మేము చేసే వీడియోస్ అన్నీ కూడా దానికి నోటిఫికేషన్గా వస్తాయి.